అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. పాకిస్తాన్ బార్డర్లో భారత్ ఈ రోజు మళ్ళీ మాక్ డ్రిల్ని నిర్వహిస్తోంది. యుద్ధంగాని మొదలైతే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ఎలా ఉండాలి అనేది నేర్పించడానికి చేసేదే మాక్ డ్రిల్ అంటే. పాకిస్తాన్ సరిహద్దును ఆనుకుని ఉన్న రాష్ట్రాలలో ఇలా సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ని నిర్వహించడం జరుగుతోంది. ఆపరేషన్ షీల్డ్లో భాగంగా గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ హర్యానాలకు చెందిన పాకిస్తాన్తో ప్రమాదకరం అనుకునే ప్రాంతాల్లో ఈ డ్రిల్స్ని నిర్వహిస్తున్నారు. ప్రజలను హెచ్చరించే సైరన్స్, బ్లాకౌట్ ప్రోటోకాల్స్, తక్షణం తాము ఉంటున్న ప్రాంతాలను ఖాళీ చేసి బంకర్స్లోకి గాని ఇతర సురక్షిత ప్రాంతాలలోకి గాని వెళ్లగలగడం లాంటి అవగాహనను కల్పించడానికి ఇలా మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. అయితే ఇదే నెల 7వ తేదీన కూడా ఇదే విధంగా మాక్ డ్రిల్ను నిర్వహిస్తామని ప్రకటించింది భారత ప్రభుత్వం. తెల్లవారితే మాక్ డ్రిల్ అని ప్రజలంతా రెడీగా ఉన్నారప్పుడు. కానీ ఆ రాత్రే 1 గంట 2 గంటల మధ్య ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేశారు. ఏప్రిల్ 22వ తేదీన పాకిస్తాన్ నుండి వచ్చిన ఉన్మాద కుక్కలు పహల్గామ్లో 26 మంది హిందువులను చంపిన తర్వాత భారత్ ఈ విధంగా ముందు మాక్ డ్రిల్ అంటూ ప్రకటించి అదే రాత్రి పిఓకేలోని 9 ఉగ్రవాద శిబిరాలపైన భయంకరమైన దాడులు చేశారు. 100 కంటే ఎక్కువ మంది ఉగ్రవాదులు ఈ సందర్భంగా చనిపోయారు. చనిపోయిన వారిలో యూసుఫ్ అజహర్, అబ్దుల్ మాలిక్ రవూఫ్, ముదసిర్ అహ్మద్ లాంటి అత్యంత కీలకమైన లష్కర్-ఎ తోయిబా, జైష్-ఎ మహమ్మద్ అండ్ హిజ్బుల్ ముజాహిద్దీన్ అను ఉగ్రవాద గ్రూపులకు చెందిన వారు చచ్చారు. అందుకని ఇప్పుడు మళ్లీ మాక్ డ్రిల్ అంటే మరి మళ్లీ భారత్ మరేమైనా దాడులకు సిద్ధపడిందా, లేక పాకిస్తాన్ బార్డర్లో ఏమైనా కొత్త కుట్ర మొదలుపెట్టిందా? భారత్ సీక్రెట్ ఏజెన్సీలు పాకిస్తాన్ కుట్రలను కనిపెట్టాయి కాబట్టే ఈ వార్నింగ్ లాగా సరిహద్దులో ఇలా మాక్ డ్రిల్ జరుపుతోందా అన్నది ఇప్పుడు అందరిలో కలిగే సందేహం. ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్కి ఒక భయంకరమైన పీడకలగా మిగిలింది. పాకిస్తాన్కి భారత్తో తన్నులు తినడం కొత్తేమీ కాదు. భారత్ పైకి రావడం, చిత్తుగా తన్నులు తిని పోవడం బాగా అలవాటే. 77 ఏళ్లుగా ఇది జరుగుతూనే ఉంది. కానీ ఈసారి భారత్ తన్నిన తన్నులు పాకిస్తాన్ ఊహించలేకపోయింది. భారత్ మరీ ఇంత పవర్ఫుల్ గా మారిందా అన్న విషయాన్ని పాకిస్తాన్ ఊహించలేకపోయింది. పాకిస్తానే కాదు, ప్రపంచం ఊహించలేకపోయింది. 2 రోజుల్లోనే తమని లేవలేని విధంగా కొడుతుంది అని పాకిస్తాన్ అస్సలు ఇమాజిన్ చేయలేకపోయింది. ప్రపంచం ముందు పాకిస్తాన్ స్థాయి మరీ భారతదేశం ముందు గడ్డిపోచలాగా మారిపోయింది. మొన్న ఇలా తన్నులు తిని పారిపోయినప్పుడల్లా ఇక పాకిస్తాన్కి బుద్ధి వచ్చిందేమో, ఉగ్రబుద్ధిని మార్చుకుంటుందేమో, ఇకనైనా మనిషిలాగా మానవత్వంతో విహరిస్తుందేమో అని అంతా చూస్తారు. కానీ పాకిస్తాన్ తన్నులు తిన్న తర్వాత పాకిస్తాన్ తోకకు టపాసులు కట్టి పేలిస్తే కుక్క ఎలా అవుతుందో అలా అయిపోతూ ఉంటుంది. పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో గాని పోదు అంటారు కదా. 1948లో పాకిస్తాన్ పుట్టడంతోనే భారత్ పైకి యుద్ధానికి వచ్చింది. అందుకని భారత్కి కూడా పాకిస్తాన్ మారుతుంది, మనిషి అవుతుంది అన్న నమ్మకం లేదు. మే 10వ తేదీన సీజ్ ఫైర్ జరిగింది. అయినప్పటికీ పాకిస్తాన్ సరిహద్దుల్లో రహస్యంగా సైనిక చర్యలు జరుపుతున్నట్టు, అక్కడ ఏవో ప్లాన్స్ సైన్యాలు చేస్తున్నట్టుగా, పాకిస్తాన్ సైన్యాలు చేస్తున్నట్టుగా తాజా సమాచారం భారత మిలిటరీకి అందుతోంది. ఆపరేషన్ సింధూర్కి ముందు కూడా పాకిస్తాన్ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున సైన్యాలను మోహరించింది. రాడార్ వ్యవస్థలు, ఎయిర్ ఫోర్స్ సంసిద్ధతను పెంచుకుంది. చైనా దానం ఇచ్చిన SH-15 హోవిడ్జర్స్ అనే ఆయుధాలను తరలించింది సరిహద్దుకి. ఫిజా-ఎ బద్ర్, లల్కార్-ఇ మోమిన్ అండ్ జరాబ్-ఇ హదారి అనే 3 ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజులను కూడా నిర్వహించింది. F-16, J-10, JF-17 లాంటి యుద్ధ విమానాలతో అప్పుడు విన్యాసాలు జరిపింది. అయితే తర్వాత జరిగిన యుద్ధంలో ఈ జెట్స్ అన్నింటినీ టపటపా కూల్చేసింది భారత్. బలుపు మొత్తం దింపేసింది. ఇంకా పాకిస్తాన్ ISI చీఫ్ బంగ్లాదేశ్కి వచ్చి అక్కడ ఇంటెలిజెన్స్ షేరింగ్ నెట్వర్క్ను ఏర్పాటు చేసే ప్రయత్నం చేశాడు. అంటే బంగ్లాదేశ్ని కూడా భారత్కి వ్యతిరేకంగా మురిగే కుక్కలాగా మార్చడం అన్నమాట. బంగ్లాదేశ్ నుండి భారత్కి సంబంధించిన సీక్రెట్స్ని సేకరించడం, తాము పడమటి దిక్కు నుండి ఫైట్ చేస్తూ ఉంటే బంగ్లా తూర్పు దిక్కున భారత్ పైకి దాడులకు దిగడం, ఇలాంటి ప్లాన్స్ చేశాడన్నమాట. మరి భారత్ అనే ఏనుగుకి ఈ కుక్కలు ఎప్పటికీ సరిపోవన్న సంగతి తెలియడం లేదు. ఈ మతోన్మాద కుక్కలకు ఈ నిజం తెలియకపోవడమే అతిపెద్ద బ్లండరు. సో ఇంతకీ ఏమిటి అంటే పాకిస్తాన్ తన మతోన్మాద ఉగ్రవాద ఎత్తులను ఆపడం లేదు. సరిహద్దు ప్రాంతాలలో రహస్యంగా మళ్లీ ఏర్పాట్లు చేస్తోంది. ఏవో ఏర్పాట్లు చేస్తోంది. సైన్యాలని, ఉగ్రవాద మూకలని మోహరిస్తోంది ఎప్పటిలాగే. మే 28వ తేదీన రాజస్థాన్లో ప్రభుత్వ ఉద్యోగి ఒకడు సుకూర్ ఖాన్ అనేవాడు
ISIకి గూఢచర్యం చేస్తూ దొరికిపోయాడు. అరెస్ట్ చేశారు వీడిని. పంజాబ్, హర్యానాల్లో ఇలాంటి వారిని కనీసం 7గురిని అరెస్ట్ చేశారు. ఇలాగే పాకిస్తాన్కి ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారు అంటూ అరెస్ట్ చేశారు. ఇందులో జ్యోతి మల్హోత్రా కూడా ఉంది. మరి వీరి ద్వారా పాకిస్తాన్ చేస్తున్న కొత్త కుట్రలు ఏమైనా మిలిటరీకి, మన భారత ప్రభుత్వానికి తెలిసాయా? అందుకే బార్డర్లో మాక్ డ్రిల్ చేస్తోందా అనేది కూడా మనకు సందేహాన్ని కలిగించే విషయం. పాకిస్తాన్ అయితే భారత్కి వ్యతిరేకంగా AI ద్వారా కొన్ని ఫేక్ వీడియోలు తయారు చేసి కొన్ని పాత ఫుటేజీలను తీసుకుని వాటిని చూపిస్తూ మేమే భారత్ పైన విజయం సాధించాం అంటూ ప్రచారం చేసుకుంది. తర్వాత దొరికిపోయి సిగ్గు తీసుకుంది. పాకిస్తాన్ చైనా పెంపుడు కుక్క కాబట్టి చైనా ప్రభుత్వ మీడియా సంస్థలు, మరికొన్ని సోషల్ మీడియా సంస్థలు, మన దేశంలో కూడా ప్రకాష్ రాజ్, గంజాయి మొక్క, రాహుల్ ఖాన్ లాంటి వారు చాలామంది భారత్ని తగ్గించి భారత్నే నిలదీసే ప్రయత్నం చేస్తున్నారు కూడా. భారత్తో భారీగా దెబ్బతిన్న పాకిస్తాన్ టర్కీ, చైనాలతో ఆయుధాలు, డ్రోన్స్ కోసం, కొత్త డీల్ కోసం చర్చలు చేస్తోంది. భారీగా కొనుగోలు చేస్తోంది. ఇంత జరిగిన తర్వాత కూడా సరిహద్దుల్లోంచి భారత్లోకి చొరబడడం, స్మగ్లింగ్ చేయడం ఆపడం లేదు. 2025 మే 28వ తేదీన అంటే నిన్ననే పంజాబ్లోని అమృత్సర్లో 4 పిస్టల్స్, 58 బుల్లెట్స్, 500 గ్రాముల హెరాయిన్ ని పట్టుకున్నారు. పాకిస్తాన్ నుండి అక్రమంగా రవాణా చేస్తూ ఉండగా వీటిని పట్టుకున్నారు. భారతదేశం ఆల్ పార్టీ లీడర్స్ ని 51 మందిని ప్రపంచ దేశాలకు పంపించింది. పాకిస్తాన్ గురించి, ఆపరేషన్ సింధూర్ గురించి, ఆపరేషన్ సింధూర్ ఎందుకు జరపాల్సి వచ్చింది అనే దాని గురించి చెప్పడానికి, వివరించడానికి వీరందరినీ పంపించింది. పాకిస్తాన్ కూడా పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్టుగా తను కూడా పంపించింది. అయితే కల్పిత వీడియో క్లిప్పులు ప్రదర్శించి ఇజ్జత్ గయా అనిపించుకుంది అక్కడ కూడా. ఏమైతేనేం భారత్కి వ్యతిరేకంగా సైనిక, దౌత్య, సమాచార, సరిహద్దు కుట్రలు చేయడంలో మాత్రం స్పీడ్ను పెంచిందే గాని తగ్గించలేదు. ఇందుకు ప్రతిగా భారత్ మాక్ డ్రిల్ను నిర్వహిస్తోంది. ఈరోజు మేము 24/7 365 డేస్ ఇక్కడ అలర్ట్గా ఉన్నాం. నువ్వు మళ్ళీ తోకగాని లేపితే నీ ముక్కు చెవులు కోసి పంపించేస్తాం మళ్ళీ కూడా అన్నట్టుగా భారత్ ఈ విషయంగా తన స్ట్రాటజీని మార్చినట్టుగా కనబడుతోంది. శత్రువు దెబ్బతీశాక మనం లేచి కొట్టడం కాదు, శత్రువుని మనమే ముందుగా కొట్టాలి. వాడు కదిలినప్పుడల్లా వాడి పక్కటెముకల్లో ఓ పోటు పొడుస్తూ ఉండాలి. ఇదే భారత్ న్యూ స్ట్రాటజీ లాగా ఉంది. పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ తర్వాత సరిహద్దు ప్రాంతాల్లో భారీగా షెల్లింగ్ జరిపింది. సాధారణ ప్రజల ప్రాణాలు తీసింది. ఇది మరొకసారి పునరావృతం కాకూడదు. ఎందుకంటే పాకిస్తాన్కి సైన్యాన్ని గెలిచే సత్తా లేదు. కాబట్టి సాధారణ ప్రజల పైననే తన ప్రతాపం చూపిస్తుంది. అందుకే ఈ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడానికి మాక్ డ్రిల్ను నిర్వహిస్తోంది ఇప్పుడు భారత మిలిటరీ, భారత ప్రభుత్వం. అంతకంటే ముఖ్యంగా మేము ఈ ప్రాంతంలో 100% అలర్ట్గా ఉన్నాం, జాగ్రత్త అని పాకిస్తాన్కి మెసేజ్ని పంపించడం కూడా ఇందులో ఉంది. ఈ ప్రాంతాల్లో అంటే ఈ సరిహద్దు ప్రాంతాల్లో ఇప్పుడు ఎక్కడైతే మాక్ డ్రిల్ నిర్వహిస్తోందో ఆ ప్రాంతాలలో సింధు రివర్ ఒప్పందాన్ని మోడీ గారు రద్దు చేసిన తర్వాత ఇది మా పైన యుద్ధం ప్రకటించడం లాంటిదే అంటూ ఈ సరిహద్దు ప్రాంతాలలోకి వచ్చి షెల్లింగ్ ప్రారంభించింది పాకిస్తాన్. కానీ భారత్ ఆ తర్వాత వీరిని ఎలా కొట్టింది అంటే షెల్లింగ్ చేస్తున్న పాకిస్తాన్ సైన్యాల పోస్టులను అన్నింటినీ పేల్చి పడేసింది. అక్కడ పాకిస్తాన్ సైన్యాలు వెనక్కి పారిపోవడాన్ని, వారు పారిపోతున్న ఇందుకు సంబంధించిన విజువల్స్ తర్వాత రిలీజ్ అయ్యాయి. మనమందరం కూడా చూసాం. సో ఇలాంటి పిచ్చి వేషాలు ఏమైనా మళ్ళీ మొదలుపెట్టి మా ప్రజలపైకి వచ్చారో మేము ఇక్కడే ఉన్నాం అని ఈ మాక్ డ్రిల్స్ ద్వారా చెప్తోంది భారత్. తర్వాత ఆపరేషన్ సింధూర్ పూర్తి కాలేదు, అది కొనసాగుతూనే ఉంది అని మన ప్రభుత్వం తరచూ చెబుతూ వస్తోంది కదా. అందులో భాగంగానే ఇప్పుడు ఈ మాక్ డ్రిల్ని నిర్వహిస్తోంది. మరి ఇంతేనా, లేక ఇది మరో మహాయుద్ధానికి ఆరంభమా? పాకిస్తాన్కి అలా యుద్ధం చేసే స్థాయి ఇంత త్వరగా ఉందా అనేది మరి కష్టమే. కానీ ఈ విషయంగా ఏమిటి అనేది పూర్తి క్లారిటీ కోసం మనం మరికొంత వెయిట్ అండ్ సీ పాలసీని అనుసరించాలి. ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.